ఈనాటి ధ్యానం కొరకు 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాలు. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, ఆఖరి వచనం అందరూ కలిసి. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేమును ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. లేవీయులారా, నా మాట వినుడి, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు కొనిపోవుడి. మరియు వారు మండపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహన బలులు అర్పింపకయు ఉండిరి. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనిపోబడిరి. 10వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనస్సులో అభిలాష పుట్టెను. స్తోత్రం. ఈ చిన్న మాటను వెనుక చెప్పండి. 3వ వచనం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలన యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి. చాలు. ఈరోజు ఉదయం జగన్నాథపురం కేంద్ర మందిరంలో ఇదే దినవృత్తాంతములు 29వ అధ్యాయం నుండి 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయం నుండి మొదటి నెల పరిపాలనలో రాజైన హిజ్కియా చేసినటువంటి కొన్ని కార్యాలను గురించి మాట్లాడుతూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జగన్నాథపురం కేంద్ర మందిరంలో ప్రకటించడం జరిగింది. గడిచిన సంవత్సరాలలో వారి మీద దేవుని మహోగ్రత ఉండటానికి గల కారణం ఏంటి అని వారు గుర్తించేటట్లు చేసి, వారి మీద నిలిచి ఉన్న పాపములను గుర్తు చేసి వారు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడేటట్లు చేయగలిగాడు రాజైన హిజ్కియా. దాని నుండి ఒక చాలా ప్రాముఖ్యమైన పాఠాన్ని జగన్నాథపురం సంఘ బిడ్డలకు, లైవ్లో ఉన్న వారికి దేవుడిచ్చాడు. గడిచిన కాలంలో
మన మీద నిలిచి ఉన్న పాపాలేంటి? గడిచిన సంవత్సరం మన మీద నిలిచి ఉన్న పాపాలేంటి? వాటితోనే ఈ సంవత్సరం కూడా కొనసాగిద్దామా? ఈ మొదటి నెల వాటి విషయమై నువ్వేమైనా పశ్చాత్తాపడతావు అనే విషయాన్ని మొదటి నెలలో చేసుకోవలసిన సమర్పణను గూర్చి జగన్నాథపురం కేంద్ర మందిరంలో ఒక వర్తమానం ప్రకటించడం జరిగింది. యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో హిజ్కియా ఒకడు. యెరూషలేమును కేంద్రంగా చేసుకొని 29 సంవత్సరములు తన రాజ్య పరిపాలన కొనసాగించాడు. తన రాజ్య పరిపాలనలో మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి 6వ వచనం 5వ వచనం వారికి ఇలాగూ ఆజ్ఞాపించే, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటి బయటికి తీసుకొని పోవుడి. 16వ వచనం యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనపడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేశారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? హిజ్కియా రాజు పరిపాలనలో మొదటి సంవత్సరం మొదటి నెల. హిజ్కియా రాజు పరిపాలనలో మొదటి నెలలో జరిగిన సంభవాలను గురించి ఉదయం జగన్నాథపురం కేంద్ర మందిరంలో మాట్లాడుతూ, మొదటి నెలలో ప్రారంభ దినాలలో వారు చేసిన పని ఏంటంటే, అసలు మనకి పరిస్థితులకు గల రీజన్ ఏంటి, ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ గల కారణం ఏంటి, ప్రస్తుతం మనం ఉన్న దుస్థితికి గల కారణం ఏంటి, ఆ దుస్థితి రావటానికి మనం ఏం చేశాం, ఆ దుస్థితిని కలగచేసిన పాపములు ఏమిటి, అవి ఇంకా మన మీద నిలిచి ఉన్నవేమో అని తమను తాము పరిశోధించుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడిదట చేశాడు హిజ్కియా. ఒక దైవ సేవకునిగా, ఒక దేవుని పనివానిగా, బిడ్డ, ఇప్పటికే దేవుడు నిన్ను భీతికి, కలవరానికి, విస్మయానికి గురి చేశాడు. కూల్గా ఉన్నానని అనుకుంటున్నావు కానీ నీ హృదయం నిండా కలవరమేముంది. ఎందుకు నీకు ఈ విస్మయం? ఏదో భయం వెంటాడుతుంది, నిశ్చింత లేదు. ఈ భయానికి, ఈ కలవరానికి గల కారణం ఏంటి? గడిచిన కాలంలో సాతాను ఖడ్గం మీ మీద దూశాడు దుష్టుడు. నీవో నీ ఇంట్లో ఉన్నవారో నీ బిడ్డలో ఎవరో దుష్టుని ఖడ్గం పాలైపోయారు, సాతాను శరలోకి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఒక మాట కూడా బైబిల్లో ఈ అధ్యాయంలో ఉన్నది చెప్తున్నా. అసలు ఈ పరిస్థితులకు గల కారణం ఏంటి? ఏదో దేవునికి ఆయాసం కలిగించిన పాపం,
దేవుడు నిష్కారణంగా ఎవరిని బాధ పెట్టేవాడు కాడు. కావాలని చెప్పి ఎవరిని బాధించేవాడు కాదు, బాధ పెట్టేవాడు కాదు. కీడు విషయమై దేవుడు ఎవరిని ఎప్పుడు శోధించడు. మరి ఈ అధ్యాయంలో ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, గుండెల నిండా భయం, విస్మయం. ఇంట్లో ఉన్నవారు దుష్టుని ఖడ్గం చేతికి, శత్రువు చేతికి అప్పగించబడ్డారు. శత్రువు శరలోకి వెళ్ళిపోయారు. ఇంత దౌర్భాగ్యమని జీవితం, ఇంత దౌర్బల్యమని పరిస్థితి జరగటం గల కారణం ఏంటి అని వారిని వారు పరిశీలించుకొని, అసలు ఆ స్థితికి తేవటానికి గల పాపం ఏంటి అని ఎరిగి, ఆ పాపం ఇంకా వారి మీద నిలుచుందా లేదని పరీక్షించుకునేటట్టు చేసి పశ్చాత్తాపడేటట్టు చేశాడు. ఓ దైవ సేవకునిగా నేను కూడా అదే చేస్తున్నాను ఈరోజు, ఈ మొదటి నెలలో. సోదరుడు, ఒక్క నిమిషం ఆగు. 2026 స్టార్ట్ అయిపోయింది. 4 దినాలు అయిపోయినాయి. మొదటి ఆరాధన జరుగుతుంది. గడిచిన సంవత్సరాలలో నిలిచి ఉన్న పాపముతోనే నీ జీవితం కొనసాగుతుందా? గడిచిన సంవత్సరాలలో ఏ నిర్దిష్టమైన పాపాలలో నువ్వు నిలిచిపోయావో, ఏ నిర్దిష్టమైన అవిధేయతల్లో నువ్వు కూలబడిపోయావో అదే జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఏమైనా నూతన అనుభవం ఏమైనా ఉన్నదా? నిన్ను నువ్వు పరిశీలించుకో. ఒకవేళ అదే పాపములో నువ్వు కొనసాగుతుంటే, గడిచిన కాలంలో అనుభవించినవే ముందున్న రోజుల్లో కూడా అనుభవిస్తావు. అనుభవించక తప్పదు. ఆ పరిస్థితులు వద్దు అనుకుంటే, గడిచిన పాపాల్లో ఏ పాపంలో కూడా నువ్వు నిలిచి ఉండవద్దని, ఒకవేళ ఈ రోజు వరకు ఏదైనా అవిధేయతల్లో, పాపములో ఇంకా నిలిచి ఉంటే, ఈ మొదటి నెల మొదటి దినాలలో నిన్ను నీవు శుద్ధిపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాను.